సోమేశ్వరపురంలో గోవిందరాజులు అనే వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు రాఘవ్. అతనికి చిన్నతనం నుంచి కోపం ఎక్కువగా ఉండేది. రాఘవ్ తన తండ్రి వ్యాపారాన్ని చూసుకునేవాడు. ఊరిలో వారితో చిన్న విషయానికి గొడవపడేవాడు. ఎంత గొడవపడినా కోపం పోగానే వారికి క్షమాపణ అడిగేవాడు. ఊరిలో అందరితో గొడవలు పెట్టుకుంటున్న కొడుకును చూసి గోవిందరాజులు ఎప్పుడూ మందలిస్తుండేవాడు. అతనికి కొడుకును ఎలా దారిలోకి తేవాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు గోవిందరాజుల ఇంటికి తన చిన్ననాటి స్నేహితుడు రఘురాములు వచ్చాడు. గోవిందరాజులు తన కొడుకు గురించి తన బాధంతా తన స్నేహితుడికి చెప్పుకున్నాడు. తన స్నేహితుడు బాగా ఆలోచించి రాఘవ్ను పిలిచి ఇలా అన్నాడు. రాఘవ్, నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకు ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రాఘవ్ మరుసటి రోజు నుంచే మేకు కొట్టడం మొదలుపెట్టాడు. రాను రాను ఆ తలుపు అందవిహీనంగా తయారైంది. అతను మేకును తొలగించిన ప్రతిసారి మేకు కొట్టిన దగ్గర చిన్న చిల్లులు మిగిలిపోయింది. రాఘవ్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసివేసినా వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు గోవిందరాజులు కొడుకు భుజం మీద చేతులు వేసి, నువ్వు ఎదుటివారి పైన కోపం చూపించినప్పుడల్లా వాళ్ళ మనసుల్లో నువ్వు మేకును దించినట్టే. ఆ తర్వాత నువ్వు చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోపడకూడదు అని చెప్పాడు. తండ్రి మాటల్లోని నిజాన్ని గ్రహించిన రాఘవ్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని చూపించలేదు. అది చూసిన గోవిందరాజులు ఎంతో సంతోషపడ్డాడు. తన స్నేహితుడు రఘురాముడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.